ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క రాశుల వారు 12 రాశులకి కూడా ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది. అలాగే రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో, శని వక్రించి మనకి మీనరాశిలో ఉండడం జరిగింది. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి 15, 2026 సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది. ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా 16 జూన్ని కుజుడు, రవి 14 జూన్ని మకరంలోకి రవి, బుధుడేమో 17 జూన్ నుంచి జనవరి నుంచి 15, కుజుడు 16 జనవరి నుంచి మనకి, అలాగే 14 జనవరి నుంచి రవి, అలాగే 17 జనవరి నుంచి బుధుడు, 13 జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది. దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీకు శుభకార్యాలు, అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు, అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద, ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు. దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది. మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తం 3 రాశుల వారికి మనకి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినట్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది. అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా. ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రుపీడ, అంటే స్త్రీల వలన ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా, అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు, ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహు ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు, కన్యారాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం, మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి. అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము. అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం, కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషితో మనం చేసుకుంటే మీకు కొంచెం తృప్తిగా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదన్నమాట. ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది, మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము, అలాగే వాహన యోగాలు కడతాము, ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ జనవరి నెలలో గత నెల కంటే కూడా ఆదాయాలు అధికంగా పెరగడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క ఖర్చులు కూడా మనకు చాలా అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి.
అయితే ఈ వృషభ రాశి వారు అందరిపైన కూడా నీలాపనిందలు వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు మా ఆచి తూచి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. మిమ్మల్ని అపార్థం చేసుకుని ఇతరులు అవతల వాళ్ళని రెచ్చగొడుతూ మీరు మిమ్మల్ని తిట్టారు చూడండి, లేకపోతే మీకు ఇది చేశారండి అని చెప్పేసి అలా రెచ్చగొట్టేటటువంటి మీడియేటర్స్ ఎక్కువ అవుతారనమాట, మధ్యవర్తులు. వాళ్ళ మాటలు నమ్మకండి. అందువలన మీ యొక్క పనులు మీరు చక్కగా జాగ్రత్తగా మీకు ఉన్నటువంటి రిలేషన్స్ అనేటటువంటి కాపాడుకోండి. అదేవిధంగా సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణంగా మానసికమైనటువంటి అశాంతి అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏ పని పట్టుకున్నా సరే ఆ పని కొంచెం లేటుగా అయినా సరే అవుతుంది, కానీ మనకి ఎలా జరుగుతుందంటే ఏదో ఒక రకమైనటువంటి అపనిందలతోనూ తర్వాత అపార్థాలతో మాత్రమే ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఏమైనా ఇప్పుడు వర్కర్స్ ఉంటారు, కార్పెంటర్స్, తాపీ మేస్తర్లు, ఇలా చేతి పని వాళ్ళకందరికీ ఏదైనా సరే పని వస్తే ఒకేసారి మీకు ఆఫర్లు రావడము, మరి అప్పుడు ఎక్కడ ఎన్నని చేయగలుగుతారు, కాబట్టి చేయలేరన్నమాట. కాబట్టి ఈ రకంగా వినాయకుడి చవితికి రోజున మొత్తం పంతులు గారిని ఒకే పందిరి ఒక అరగంట సేపు చేసి ఆయన్ని మరి మాకురా పంతులు అంటూ ఒకేసారి అందరూ ఒకేసారి అడుగుతారు, గంట చేయనివ్వకుండా. తీరా చేసిన తర్వాత ఏమంటారు వీళ్ళు, నేను మీరు సరిగ్గా చేయలేదండి అని అంటారు అనమాట. ఎందువల్లంటే ఫాస్ట్గా చేస్తారు, తొందరగా చేస్తారంటారు. ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క పూజలు పునస్కారాల్లో ఎలా అయితే చేస్తారో మధ్యలో వచ్చినటువంటి వాళ్ళే మీకు సలహా ఇవ్వడాలు, మళ్ళీ చేయమని చెప్పడాలు, మళ్ళీ వాళ్ళే మీకు పేర్లు పెట్టేటటువంటి వాళ్ళు మీకు ఎక్కువ అవుతారన్నమాట. అలాగే వృషభ రాశి వారికి మరి కుజ, రవి, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ధనుస్సులోకి వచ్చిన తర్వాత అంటే 3వ వారము 4వ వారాల్లో మీకు అనేకమైనటువంటి విజయాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యేటటువంటి సందర్భాలు మీకు కనబడుతున్నాయి. అంతవరకు కూడా మీకు ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్లులు రాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి గత డిసెంబర్ నెలలో కొంతమందికి కొంతవరకు వర్కులు ఖాళీలు అవ్వడం అనేటటువంటివి జరిగినాయి. అంటే బిల్స్ అవనివ్వండి, లేకపోతే ఇతరులు అప్పు ఇవ్వాల్సినటువంటి వాళ్ళంతా కూడా మీకు బకాయిలు అవన్నీ కూడా ఇచ్చేయడం అనేటటువంటిది జరిగింది. అలాగే వృత్తిలో ఒక విధమైనటువంటి ఉద్వేగం అనేటటువంటిది చాలా ఎక్కువగా కనబడుతుంది, వర్క్లోడ్ చాలా ఎక్కువగా. కాబట్టి పనికి వెళ్ళాలి అంటేనే కాస్త భయపడేటటువంటి పరిస్థితులు మీకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అలాగే బడికి వెళ్ళాలి అని విద్యార్థులను కూడా మనం కనుక తీసుకుని అడిగినట్లయితే వాళ్ళకు కొంత బెరుకు ఉన్నప్పటికీ కూడా వారు అంతా కూడా స్కూళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కాలేజీల్లో విద్యార్థులు మంచి మార్కులతో మీకు పాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. హోల్సేల్ వ్యాపారాలు, అలాగే రిటైల్ వ్యాపారాలు, అలాగే ద్రవ పదార్థాలు, నీరు, పాలు, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు నిర్వహించడం అనేటటువంటివి జరుగుతుంది. అండ్ సేల్స్ తర్వాత మార్కెటింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమండి మాకు ఆ వృత్తి తప్ప వేరొక వృత్తి రాదండి అని అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా మార్కెటింగ్ వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికే అధిక అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాహుగ్రహం యొక్క దృష్టి రీత్యా మీకు అందరికీ కూడా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం అనేటటువంటిది కొంచెం తగ్గుతుందన్నమాట. దానివల్ల మీకు కుటుంబంలో కొంచెం కలతలు అనేటటువంటి కాస్త నార్మల్ స్టేజ్కి రావడం జరుగుతాయి. అన్నెసరీ డిస్కషన్స్ ఇవన్నీ కూడా కాస్త తగ్గు ముఖం పట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క గురుగ్రహ దృష్టి రీత్యా మీకు ఏమవుతుందంటే కుటుంబంలో మీరు బ్రాహ్మణులతో స్నేహం, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళతో మీరు సాత్వికులతో మీరు స్నేహం చేయడం ద్వారా మీకు గొడవలు ఇలాంటివన్నీ కూడా మీకు
తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి ముఖ్యంగా మనకి శుక్రగ్రహ జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని తర్వాత తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. శుభమస్తు.